జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇందాక నేను చెప్పిన నేను ఒక న్యూస్ ఓరే నాయన కనీసం వాళ్ళ శక్తి ఏందో వాళ్ళు మర్చిపోయి ఇరాన్ పోయి పెద్ద సాహసం చేసింది, ఇజ్రాయెల్ మీద దాడి చేసేదానికి అని చెప్పినా కదా ఇంతకుముందుగా ఒక న్యూసా. దానికి సంబంధించి ఇంకొక కీలకమైన అప్డేట్తో మళ్ళా వచ్చిన. అసలు విషయానికి వస్తే పిల్లికి చెలగాటం ఎలుక్కు ప్రాణ సంకటం అంటారు కదా, అంటే ఇదేనేమో అనిపించింది నాకు ఈ న్యూస్ అనండి. ఒకసారి ఇరాన్ ఇప్పుడు భయపడిపోతుంది. ఇజ్రాయెల్ ఎప్పుడు వేట మొదలు పెడతాదో అని చెప్పి ఇరాన్ అయితే భయపడి చస్తుంది. ఎప్పుడు ఎలా తమ ప్రాణాలు పోతాయో అని చెప్పి ఆ ఇరాన్లో ఉన్నటువంటి అగ్రనాయకులు, ఇరాన్ ఆర్మీ అందరూ కూడా భయపడి చస్తున్నారంట. ఇదేమి నేనేదో ఊహించుకొని ఏదో ఇజ్రాయెల్ మీద అభిమానంతోనో మరొకటో చెప్తాంది కాదు. ఇది సాక్షాత్తు ఇరాన్ అధ్యక్షుడు తన మాటల ద్వారా ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించినాడు. తన కంఠంలో ఆ బెదురుతనం అంటే ఆ భయం స్పష్టంగా కనిపించింది. నిన్న ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాదాపుగా 200 మిసైల్స్ ప్రయోగించిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. అయితే ఈ మిసైల్స్ను ఇజ్రాయెల్ అయితే విజయవంతంగా అడ్డుకునింది. ఇక ఇరాన్ తమ మీద దాడి చేస్తే ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. ఒక దెబ్బకు 10 దెబ్బలు ఖచ్చితంగా కొట్టి తీరుతుంది. అది ఇజ్రాయెల్ అంటే. దీంతో భయపడిపోయేటువంటి ఇరాన్ కొత్త అధ్యక్షుడైన ఈ మసూద్ పెజెష్కియాన్ ఇతని పేరు, ఇతను మాట్లాడుతా ఇరాన్ ఇప్పుడు యుద్ధం కోరుకోవడం లేదు, అసలు మేము యుద్ధంలోనే లేము అని మాట్లాడినాడు. నేను ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పాలా, మరి 200 మిసైల్స్ ప్రయోగించారు కదా, మరి ఎందుకు ప్రయోగించట్టు యుద్ధం కోరుకున్న వాళ్ళు అయితే? అదేవిధంగా ఆయన మాట్లాడతా మాకు అసలు యుద్ధం చేయాలనే ఆలోచన కూడా లేదు, మేము ఇజ్రాయెల్ పైన చేసిన దాడి కేవలం నిర్ణయాత్మక ప్రతిస్పందన మాత్రమే, అంటే ఏదో అప్పటికప్పుడు ఏదో ఊహించుకొని చేసినట్టు. అంటే ఆడ జరిగే పరిస్థితులను చూస్తూ ఉంటే అసలు అతను ఏం చెప్పాడో నాకే అర్థం కావడంలే ఆ మారిగనమాట. ఇక మేము కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కోసమే ఇజ్రాయెల్ పైన దాడి చేసినాం, కేవలం మా ఇరాన్ దేశాన్ని కాపాడుకోవడం కోసమే మేము ఇజ్రాయెల్ పైన ఏదో ఒక చిన్న దాడి చేసినాము అని మాట్లాడినాడు. నిజానికి 200 బాలిస్టిక్ మిసైల్స్ అంటే అది చాలా పెద్ద దాడి. ఈయన ఏందో ఇప్పుడు ఇంకా పారుకుంటా ఒక పక్క ఏదైనా చిన్న దాడి అని చెప్పేసి దానికి ఏదో కవరింగ్ చేసేదానికి పెద్ద ట్రై చేస్తున్నాడు. అంతా అదురు గుండెకాయలోళ్ళు, అంత బెదురుముండా కొడుకులు ఎందుకు ఇంత కథలు ఎందుకు, అంత ఏమంతా గమనుంటే పోలేదా? అంతే తప్ప మేమేదో ఇజ్రాయెల్తో యుద్ధం చేయాలని చెప్పి కోరుకోవడం లేదు, మాకు అసలు యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు అంటూ మాట్లాడినాడనమాట. అయితే మా మీద ఎవరైనా దాడి చేస్తే మాత్రం మేము తిప్పుకొడతామని చెప్పేసి మళ్ళీ కవరింగ్లో, అంతే తప్ప మాకు యుద్ధం చేయాలనే కోరిక లేదు అంటూ 1కి 10 సార్లు చెప్పిందే ఈ ఇరాన్కు యుద్ధం చేయాలని చెప్పి లేదు, చేయాలని లేదు అంటూ రిపీటెడ్గా చెప్పినాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలా ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఇరాన్ అధ్యక్షుడైనటువంటి ఈ మసూద్ పెజెష్కియాన్ మాటలను బట్టి చూస్తూ ఉంటే ఇరాన్ భయపడుతుంది అని అర్థం అవుతుంది. ఇజ్రాయెల్ ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఇరాన్ మీద దాడి చేస్తుందని చెప్పి ఇరాన్ ఆర్మీ అదేవిధంగా ఇరాన్ సుప్రీం లీడర్లో ప్యాంట్లు అయితే తడుపుకుంటున్నారంట. ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ ప్రధానిగా ఎదురుగా కానీ ఉంటే ఈ ఇరాన్ అధ్యక్షుడు పోయిన ఆయన కాళ్ళు పట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లా, అట్లున్నది వాళ్ళ వాతావరణం చూడకపోతే. అంతలా భయపడుతుంది ఇరాన్. ఇక్కడ ఇంకో కామెడీ ఏందో చెప్పేది, ఒక పక్క ఇరాన్ భయపడి సచ్చా ఉంటే మరొక పక్క ఏంటంటే ఈ జాంబిగాళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఏంటంటే సంబరాలు చేసుకుంటున్నారు. ఓయమ్మ వీళ్ళ ఆత్రం ఏందో వీళ్ళ ఆనందం ఏమో ఏం అర్థం కాల. ఆడేమో చూడబోతేనేమో ఏమీ లేదు, ఒక పక్కనేమో ఓళ్ళు మేమేదో చేసాము దానివల్ల జరిగిన నష్టం ఏమో లేదు, తిరిగి వాళ్ళు ఆడ దాడి చేస్తారేమో అని చెప్పి వీళ్ళు ఒక పక్కన భయపడి సచ్చారు. కానీ ఏడుండే జాంబిగాళ్ళు ఏమో వీళ్ళకేమో ఒలి మీద గొడ్లు నిలబడ్డంలే. ఇరాన్ పోయి ఇజ్రాయెల్ పైన దాడి చేసిందని చెప్పేసి ఈ గుంపు అంతా కూడా ఉత్సవాలు చేసుకుంటున్నారు, ఉత్సవాలు. కానీ ఇరాన్కి మాత్రం తడిసిపోతుంది. అట్లా ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే ఏదో సినిమాలో ఈ బ్రహ్మాండం కామెడీ ఒకటి ఉంటుందన్నమాట, పడేవాడికి తెలిసేది నొప్పనే ఆ మారి ఉండదు ఇరాన్ పరిస్థితి. వీళ్ళ చూడబోతేనేమో వీళ్ళ కథలో వీళ్ళకి మామూలుగా లేవు. అట్లా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తప్పనిసరిగా షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.